బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. వేదన నిసిలో వేకువ వెలుగై సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా, వేదన నిసిలో వేకువ వెలుగై సంతోషమును ఇచ్చిన నీతి సూర్యుడా, నిందల కెరటాల నిమ్మల పరచి ముందుకు నడిపిన నావికుడవే. నిందల కెరటాల నిమ్మల పరచి ముందుకు నడిపిన నావికుడవే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము, నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సర్వము నెరిగిన సర్వాధికారి, సకలము నీకు విదితము యేసు స్వామి. సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపా వార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానము కొరకు యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ప్రియులరా, భక్తిపరుడైన యథార్థవంతునిగా దేవుని ద్వారా సాక్ష్యము పొందిన యోబు మహాశయుడు మాట్లాడుతూ ఈ మాటను దేవునితో అంటున్నాడు. ఏమనయ్యానంటే చదివాము కదా, నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు. మన ఆలోచనలు 100 ఉంటే దాంట్లో 99 నిష్ప్రయోజనమైనవి ఉంటాయి. చాలామంది ఒకనాడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇటువంటి కామర్స్ వెబ్సైట్స్ నుంచి డేటాను తీసుకుని ఒక ఆలోచన చేశారట. ఎక్కువగా జనాలు ఏవి కొంటున్నారు, ఏటికి మీద పర్చేజ్ యొక్క సేల్ ఎక్కువ ఉంది అని చూస్తే కొన్ని వస్తువులు ఎందుకు ఉపయోగించాలో కూడా తెలియకోకుండా కొన్నవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయట. ఖర్చు పెడుతున్నారు చాలామంది. ఈరోజు తర్వాత పనికి వస్తుందిలే, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లోకి ఇది పనికి వస్తుందిలే, రేపొద్దున మనకి ఇలా జరిగినప్పుడు దీనికి పనికి వస్తుందిలే, ఇప్పుడు ఆఫర్లో ఉంది కదా ఇప్పుడు కొనిపెట్టేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుందిలే. ప్రయోజనకరమైన దాని కొరకు మనం తీసుకోవాల్సిన నిర్ణయము సమయంలో జరిగించాల్సిన సమయం వచ్చేటప్పటికి చేతిలో వనరులు కనపడట్లా. కారణం ఎందుకంటే నిష్ప్రయోజనమైన వాటి మీద అవి పెట్టుబడులు అయిపోయినాయిగా. పనికిరాని వాటి మీద పెట్టుబడులు పెట్టేశాంగా. పనికొచ్చే వాటికి పెట్టుబడి పెట్టడానికి, పనికొచ్చే వాటిని కొనడానికి, పనికొచ్చే వాటిని సంపాదించుకోవడానికి రోజు వెచ్చించాలంటే మన దగ్గర వెచ్చించడానికి ఏమీ లేదు చేతిలో. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు నిష్ప్రయోజనమైన నిర్ణయాలుగా కనపడుతున్నాయి. కానీ దేవుడి ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు అవి ఎంత మాత్రము కూడా నిష్ప్రయోజనమైనవి కావు అని యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు. తనకు జరిగిన నష్టమైనా, తను కోల్పోయినదైనా, తన బ్రతుకులో తను పోగొట్టుకున్నదైనా, తను చూస్తున్న లేమిడి స్థితి అయినా, తను అనుభవిస్తున్న కొదువైనా, ఆరోగ్యమంతా కూడా తను
ఆశాజనకముగా లేకోకుండా తనని ఇబ్బంది పెడుతున్నా స్నేహితులందరూ తనతో పాటు చేరి తనను ప్రోత్సహించపోగా తన మీద నింద మోపుతూ పలు విధములుగా తనని అనేక కోణములలో అతనిని శోధిస్తూ ఉన్న ఈ అన్నిటి మధ్యలో యోబు మహాశయుడు చేస్తున్న ఒక పని ఏంటంటే దేవుడు నిర్ణయించి జరిగించే క్రియలు, ఆయన ఉద్దేశములు ఏవి నిష్ప్రయోజనం కాదని నేను ఈరోజు తెలుసుకున్నాను. దీన్ని రియలైజేషన్ అని పిలుస్తాము, కనువిప్పు అని పిలుస్తాము. ఎన్నిసార్లు నువ్వు దేవుడిని నిందించావు? నీ బ్రతుకులో ఏదో ఒక సంఘటన జరిగితే నువ్వు అనుకున్నట్టుగా జరగకపోతే, నువ్వు ప్రార్థించినట్టుగా జరగకపోతే ఎన్నిసార్లు దేవుడిని నిందించావు? నువ్వు పలు పర్యాయాలు నువ్వు ఆశించింది జరగాలని కోరుకుంటున్నావు. ఆయన నీ ఆశను ఎరిగి నీ కోరికను ఎరిగి జరిగిస్తాడు, కాదని నేను చెప్పట్లేదు. అయినా కొన్నిసార్లు నువ్వు అడిగింది ఆలస్యం అవుతూ ఉందంటే, కొన్నిసార్లు నువ్వు అడిగిన దానికి ప్రతికూలంగా జరుగుతూ ఉంది అని అంటే, అది జరిగించింది దేవుడని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? మనలో చాలామంది అంటారు, మా ఆశీర్వాదానికి సాతాను అడ్డుపడుతున్నాడండి, అమ్మో వాడి మూలానే మేము దీవించబడలేకపోతున్నాం, సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడండి. అమ్మా, సాతాను ఎవరు పడితే వాళ్ళని శోధించడు, గుర్తుపెట్టుకో. నువ్వు సాతాను చేత శోధింపబడేంత భక్తి చేస్తున్నానని చెప్పుకుంటున్నావు చూసా, అది చాలా గొప్ప విషయం. అసలు ఎందుకు ఆడిగంట కడతావు ప్రతిదాన్ని? దేవుడు నిర్ణయించాడని ఎందుకు ఒప్పుకోవు నీ బ్రతుకులో నువ్వు? అసలు వాడు నిన్ను ముట్టడానికే వాడికి వీల్లేదే, వాడు నీ యొద్దకు రావడానికే వీల్లేదే. దేవుడు ఆజ్ఞ కాకపోతే వాడికి నీ బ్రతుకు మీద అసలు ఏమాత్రం ఏలుబడే లేదే. మరి వాడి మీద నిందేసుకుని ఏదో సర్లే మనకు సాతాను అడ్డుపడ్డాడని సరిపెట్టుకోవాల్సిన పని ఏంటి? దేవా, నీ ఉద్దేశము నా పట్ల ఏమై ఉంది? ఈ పరిస్థితులలో నీ ఉద్దేశం నా పట్ల ఏమై ఉంది? ఎందుకు దీన్ని ఆలస్యం చేసావు? ఇది ఆలస్యం అవుతుందంటే దీని నుంచి నువ్వు నాకు ఏమి నేర్పించదలుచుకున్నావు? ఇంకా మరి శ్రేష్టమైనది ఏది ఇవ్వదలుచుకున్నావు నువ్వు నా బ్రతుకులో? నాకేం జరిగించాలనుకుంటున్నావు అని ఎప్పుడన్నా ఏ రోజన్నా ఆలోచన చేసావా దేవుడి దగ్గర? ఎంత మాత్రమైనా అసలు దేవుని ఆలస్యానికి కారణం ఏంటి, దేవుని ఉద్దేశం ఏమై ఉంది అని ఎప్పుడన్నా ఆలోచించావా? యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో నా తలంపులకును మీ తలంపులకును అంత వ్యత్యాసం ఉంది అని ఆయన మాట్లాడుతున్నాడు. అదే 54వ అధ్యాయము 3వ వచనములో అంటాడు, 54వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనములో అంటాడు, నిన్ను కుడి వైపునకు ఎడమ వైపునకు నేను విస్తరింపజేయగోరుతున్నాను అంటాడు. ప్రియులారా, స్టాగ్నేట్ అయిపోయి ఉన్నదాంతో సంతృప్తి చెందిపోతున్న బ్రతుకులో నువ్వు గడుపుకుంటూ ఇంకా ఉద్దేశాలని దేవుడు ఇదే నన్ను తలపెట్టాడు అనుకుని నిర్ణయించుకుని బతికేస్తూ ఉంటావు నువ్వు. కానీ ఆ దేవుడు ఉద్దేశించిన కార్యాలు ఉన్నతమైనవి, అవి నిష్ప్రయోజనమైనవి కాదు. అది సమయం వచ్చినప్పుడు వాటి ప్రయోజనకరమైన స్థితి ఏంటో నీ బ్రతుకులో నీకు కనపడుతుంది. 430 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ చేసి ఏడ్చారు ఇశ్రాయేలీయులు. మా కష్టం అంతా వ్యర్థమైపోతుంది, మా కష్టం అంతా పాడైపోతుంది, ఎన్నాళ్ళు కష్టపడ్డాం, ఏం సంపాదించాం, బానిసలుగా బ్రతుకుతున్నాం, ఎదురువాడి చేత దూషింపబడుతున్నాం, మాకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అనుకుని బాధపడ్డారు. దేవుడేమన్నా న్యాయస్తుడా? దేవుడేమన్నా వదిలిపెట్టాడా? వారు వెళ్ళేటప్పుడు ఐగుప్తీయుల దగ్గర ఉన్న సంపదనంతటిని కూడా, బంగారపు వెండి వస్తువులన్నిటినీ లెక్క అప్పచెప్పించి పంపించాడు. అన్యాయం చేశాడా? నేను అంటాను, వీళ్ళ బతుకుల్లో వీళ్ళకి ముందే ఇచ్చేస్తే కూడబెట్టుకోవడం చేత అయ్యేది కాదేమో, వీళ్ళకి దాచుకోవడం చేత అయ్యేది కాదేమో. అందుకే నా దేవుడు సరి అయిన సమయం చూసి ఇవ్వాలి కాబట్టి విడుదల ఇచ్చి పంపించేటప్పుడు ఎవరి జీతం వాళ్ళకి కట్టబెట్టి పంపించాడు. నీ బ్రతుకులో కూడా నీకు జాగ్రత్త తెలియదేమో అని అనుకుని కొన్ని కార్యాలను దేవుడు ఆపుతున్నాడు, తగిన సమయం రాగానే నీకు అందిద్దామని. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, మీ యందు దయ చూపవలననే నేను ఆలస్యము చేయుచున్నాను. ఆయన ఆలస్యము కూడా ప్రయోజనకరమైంది, ఆయన ఆలస్యము కూడా ఆశీర్వాదకరమైంది. ఆయన దాని గురించి ఒక ఆలోచన కలిగిన వాడై ఉన్నాడండి. మీరు ఎందుకు దేవుడి కార్యాలను ప్రశ్నించే స్థితిలో ఉంటావు? యోబు కూడా మొదట్లో ఎందుకు జరిగిందో అని అనుకున్నాడు. స్నేహితులందరి మాటలు కొన్నిసార్లు
మన భక్తి జీవితం బాగున్నా మనము మనకు అనుభవిస్తున్న వాటికి, మనకు కలుగుతున్న వాటిని ఎదుర్కొని నిలబడుతూ ఉన్నా మన పక్కన ఉన్న వాళ్ళు మన ఉన్నెవరు? కాకి పుండు మీద పొడిచి దాన్ని ఇబ్బంది పెట్టినట్టు, రేపినట్టు, గాయాన్ని మానతన్నా గాయపు బాధను అలవరుచుకొని దాన్ని బట్టి కొనసాగుతూ ఉన్న వీళ్ళు మానరు. వీళ్ళు దాని పక్క నుండి ఎప్పుడు కూడా రేపుతూ ఉంటారు. రేపిన దాన్ని బట్టి మనం పడిపోయే స్థితులు కొన్ని కలుగుతూ ఉండవచ్చు. దేవుడు నాకు ఇది నిష్ప్రయోజనంగా చేస్తున్నాడు, ఏ ప్రయోజనం లేకుండా నా పట్లగా ఈ పనులు చేస్తున్నాడు, నా బతికేంటని నువ్వు అనుకోవచ్చు. ఏమాత్రం సందేహపడొద్దు. నా దేవుడు నిన్ను గురించి ఉద్దేశించినవి ఏది నిష్ప్రయోజనము కాదు. ఆ అన్నిటి యొక్క కొలతను ఏకకాలములో నువ్వు చూడబోతున్నావు, గుర్తుపెట్టుకో. వాటన్నిటి వలన కలుగు ప్రతిఫలమును ఏకకాలములో నువ్వు చూడబోతున్నావు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఎంత మాత్రము కూడా సందేహించొద్దు. నా దేవుడు నీ పట్లగా ఒక కార్యం జరిగిస్తున్నాడంటే, నా దేవుడు నీ పక్షముగా ఒక కార్యం జరిగిస్తున్నాడంటే అది ఆయన సమయములో ఆయన తలంచిన రీతిలో జరిగించువాడై ఉన్నాడు. కాబట్టి సిద్ధపడి ఉండు, సంతోషముగా ఉండు. మేలైన దానిని మేలైన రీతిలో నువ్వు అనుభవించగలుగుతావు, సంతోషముతో దాన్ని అనుభవించగలుగుతావు. అది అనుభవించే రోజున, అనుభవించే సమయాన్న నీ సంతోషం అధికము కాబోతుంది. ఈ మాట ఎప్పుడైతే యోబు భక్తుడు పలికాడో చూద్దాం ఒకసారి. యోబు భక్తుడు ఈ మాటను ఎప్పుడైతే పలికే స్థాయికి, స్థితికి వచ్చాడో, ఆ మాట పలికిన కొద్ది వచనాల తదుపరి ఏ విధముగా యోబు మహాశయుడు దీవించబడ్డాడో ఆ వచనాలను మనము యెహోవా యోబును 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను, అతనికి ప్రతిదియు రెట్టింపుగా ఎలాగూ దీవెనకరముగా కలిగిందో అక్కడ దయచేశాడు. పిల్లరా, నీకు ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని ఉద్దేశం ఇంకా ఎందుకు మా బ్రతుకులో ఇలా ఉంది, ఏంటి దీని వలన ప్రయోజనం అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. వివాహమైన, ఉద్యోగమైన, కుటుంబమైన, ఇల్లైనా, వ్యాపారమైన, ఏదైనా ఎందుకు ఈరోజు నేను నష్టాన్ని చూస్తున్నాను. మీద పోయిన ఏడు అంతకుముందు ఈ పాటికి నేను సంతోషాన్ని అనుభవించాను, ఇప్పుడేంటి నాలో ఏం కనపట్టలేదు. కంగారు పడుకో. నా దేవుడు హీఈస్ థింకింగ్ ఎ బిగ్ ఫర్ యూ. ఆయన నీకోసం బలమైనది, గొప్పది, పెద్దది నీకు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఘనమైన దానితో నా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, సంతోషపరుస్తాడు. గుర్తుపెట్టుకో, నీ ఆలోచన కంటే ఆయన ఆలోచన పెద్దది, నీ తలంపుల కంటే ఆయన తలంపులు పెద్దవి. ఆయన నిన్ను గురించి ఉద్దేశించినవి ఉన్నతమైనవి. కాబట్టి అవి నెరవేర్పులను తెచ్చుకోవడానికి కనిపెట్టు. నా దేవుడు నిన్ను నీ పట్లగా కలిగి ఉన్న తన ఉద్దేశము నిష్ప్రయోజనమైనదిగా కాక నిన్ను హెచ్చించేదిగా చేసిన దేవుడు నిరూపించును గాక. ప్రార్థన చేద్దామా? తల్లు వంచు. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన యేసయ్య, యోబు మహాశయుడు చెప్పినట్లుగా మేము కూడా ఈరోజు చెప్తున్నాం, నీవు ఉద్దేశించినవి ఏవియూ నిష్ప్రయోజనము కాదని మేము తెలుసుకొనగలిగిన కృపను అనుగ్రహించండి. తద్వారా మా బ్రతుకులు బలముగా కట్టబడడానికి కృపను అనుగ్రహించండి. అట్టి ఆత్మీయ పరిపక్వత, అట్టి ఆత్మీయ స్థానము మాకు కలుగు చేయండి. నీ కృపను అనుగ్రహించమని, ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని తుడిచివేసి ప్రయోజనకరమైన వాటితో నింపమని కోరుకుంటూ యేసు ఘననామములో అడిగి వేడుతూ ఉన్నాము తండ్రి. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. నా దేవుని నిత్య సాన్నిధ్యము మీ అందరితో కూడా ఈరోజు వచ్చును గాక. రేపటి కృపాశేఖరన్ కృపావార్తలో కలుసుకుందాం. కృపావార్త.